వెల్కమ్ బ్యాక్ మా. ఈ వీడియోలో ఏం నేర్చుకుందాము అంటే డిలీటింగ్ ఏ నోడ్ అట్ ఎండ్ ఆఫ్ ద సర్కులర్ డబ్లీ లింక్ లిస్ట్ చూద్దాం. ఓకేనా? సరే, సేమ్ 3 సిచ్యువేషన్స్ కదమ్మా. బిగినింగ్లో ఎలా అయితే చూసామో అంటే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో ఎట్లయితే చూసినామో ఇక్కడ కూడా 3 సిచ్యువేషన్. లిస్ట్ ఈజ్ ఎంటీ, అప్పుడు డిలీషన్ నాట్ పాసిబుల్, అసలు నోడ్సే లేవు, డిలీట్ చేయలేం, రైట్? లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ వన్ నోడ్. కండిషన్స్ మీరు ఎట్లయినా రాసుకోవచ్చు. నేనేం రాసుకున్నా, హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. అండ్ ఒక్క నిమిషం, మీరు ఈసారి ఎండింగ్లో డిలీట్ చేస్తా అన్నారు, అప్పుడు పీటీఆర్ ఇజ్ ఈక్వల్ టు టెయిల్ అని పెట్టుకోండి, హెడ్ అని పెట్టుకోవద్దండి. హెడ్ అని పెట్టుకుంటే ఇక్కడ లాస్ట్ వరకు మళ్ళీ మనం ట్రావర్స్ చేయాల్సి వస్తుంది, అవసరం లేదు. మన దగ్గర టెయిల్ పాయింటర్ ఉంది కదా. ఈసారి మనం పీటీఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాసేద్దాం, ఇక్కడ టెయిల్ అని రాసేద్దాం. ఓకేనా? సో అప్పుడు ఒకే ఒక నోడ్ ఉన్నా, మోర్ దాన్ వన్ నోడ్ ఉన్నా పీటీఆర్లోకి మనం టెయిలే స్టోర్ చేసేసింటాం, ఆల్రెడీ స్టోర్ అయింది. నెక్స్ట్ ఆ ఉన్న నోడ్ని కూడా డిలీట్ చేసేస్తే, అదే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ కాబట్టి ఆ నోడ్ని మనం డిలీట్ చేసేస్తే హెడ్ టెయిల్ రెండు మనకి ఏమైపోతాయి, నల్స్. ఒక నోడ్ని డిలీట్ చేయాలంటే ఎలాంటి కనెక్షన్స్ ఉండకూడదు కాబట్టి పీటీఆర్ టు ప్రీవియస్, పీటీఆర్ టు నెక్స్ట్ అన్ని నల్స్ చేసేసి ఫ్రీ పీటీఆర్ చేసేసింటాం, రైటేనా? ఇప్పుడు లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ నోడ్ అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు అట్ ఎండ్ ఎలా డిలీట్ చేయాలా, మనం ఆల్రెడీ ఏం రాసుకున్నాం, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. అప్పుడు పీటీఆర్ అనే ఒక పాయింటర్ టెయిల్ అంటే ఎంత తెచ్చుకుంటుంది, 400. ఏం డౌట్స్ లేవు అక్కడి వరకు. నెక్స్ట్ చూడండి మా, ఇది లెఫ్ట్ లింక్స్, ఇది రైట్ లింక్స్. ఫస్ట్ నేను టెయిల్ని మూవ్ చేసుకుందాం అనుకుంటానా, లేదా లెఫ్ట్ లింక్స్ కంప్లీట్ అయిన తర్వాత అయినా టెయిల్ని మూవ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ నేను టెయిల్ని మూవ్ చేసేస్తాను. అప్పుడు ఏమొస్తుంది మనకి, నేను నా కన్వీనియన్స్ కోసం ఇక్కడ పీటీఆర్ లోపల టెయిల్ అంటే ఎంత, 400 ఇక్కడ వేసుకుంటానమ్మా దాన్ని. ఓకేనా? నెక్స్ట్ మీరు ఎట్లయినా వేసుకోండి. టెయిల్ ఇజ్ ఈక్వల్ టు, ఈ నోడ్ ఉండదు అంటే అప్పుడు టెయిల్ ఇదే లాస్ట్ నోడ్ అవుతుంది. టెయిల్ 300ని పాయింట్ చేయాల. టెయిల్ ఇజ్ ఈక్వల్ టు టెయిల్ టు ప్రీవియస్, రైటేనా? అప్పుడు టెయిల్ టు ప్రీవియస్ ఎంత ఉంది, 300. ఇక్కడ 400 పోయి మనకి 300 వస్తుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఇది దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది టెయిల్. ఏం డౌట్స్ లేవు. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ లింక్స్ అంటే లెఫ్ట్లో ఫార్వర్డ్ లింక్, టెయిల్ టు నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు ఇదే లాస్ట్ నోడ్ ఎప్పుడు ఫస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా, రైటే కదా? ఓకేనా? అప్పుడేం రాస్తారు, టెయిల్ టు నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు హెడ్, ఫస్ట్ నోడ్. ఓకేనా? అప్పుడు ఇక్కడున్న 400 పోయి మనకి ఎంత వస్తుంది, హెడ్లో ఉన్న 100. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, 100 వస్తుంది కాబట్టి ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ లింక్, పీటీఆర్ టు ప్రీవియస్ ఏమైపోవాలా మనకి, నల్ అయిపోవాలా, రైట్? అదే రాస్తానమ్మా, పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్. అప్పుడు ఇక్కడ ఉన్న 300 పోయి మనకి ఎంత వచ్చేస్తుంది, నల్. అప్పుడు కింద ఉన్న బ్యాక్వర్డ్ లింక్ కూడా బ్రేక్ అవుతుంది. లెఫ్ట్ లింక్స్ కంప్లీటెడ్. సో మళ్ళీ ఇంకా ఈ 2 లింక్స్ కూడా బ్రేక్ చేయాల. అప్పుడు ఫార్వర్డ్ లింక్ మా, హెడ్ టు ప్రీవియస్, హెడ్ టు ప్రీవియస్ ఇజ్ ఈక్వల్ టు హెడ్ టు ప్రీవియస్ లాస్ట్ నోడ్ని పాయింట్ చేయాలి. లాస్ట్ నోడ్ అంటే ఇప్పుడు 300, ఆ 300 దేంట్లో ఉంది, టెయిల్ ఇజ్ ఈక్వల్ టు టెయిల్. అప్పుడు ఇక్కడున్న 400 పోయి మనకి ఎంత వస్తుంది, 300. అప్పుడు ఆ లింక్ బ్రేక్ అవుతుంది మా, అప్పుడు 300 వస్తుంది కాబట్టి ఈ లింక్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం పీటీఆర్ టు నెక్స్ట్ దాన్ని కూడా మనం నల్ చేసేయాల, రైట్? అప్పుడు ఏం రాస్తారు, పీటీఆర్ టు నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు నల్. అప్పుడు
ఇక్కడ ఉన్న 100 పోతుంది, మనకి ఎంత వస్తుంది? నల్. ఈ 2 రింగ్స్ బ్రేక్ అయిపోయినాయి. ఈ 2 అంటే చూడండి, ఇక్కడ బ్రేక్ అవ్వలేదని మీరు అనుకుంటూ ఉంటే ఇక్కడ 100 నల్ చేసేస్తున్నాం అంటే ఈ లింక్ కూడా నాకేమవుతుంది? బ్రేక్ అవుతుంది. 100 ఇంకా అది పాయింట్ చేయదు. కాబట్టి అన్ని లింక్స్ బ్రేక్ అయిపోయినాయి. కాబట్టి లాస్ట్లో ఏం రాసుకుంటారు మీరు? ఫ్రీ పీటీఆర్. ఓకేనా? ఇది మా లాజిక్. 3 సిచ్యువేషన్స్. ఆల్రెడీ మీకు 2 సిచ్యువేషన్స్కి ప్రోగ్రామ్ వచ్చు. ఇప్పుడు ఇది మాత్రమే రాస్తున్నాను. ఓకేనా? అండ్ ఎన్ని నోడ్స్ ఉన్నా కూడా లాస్ట్ నోడ్కి మాత్రమే కనెక్షన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కాన్స్టాంట్ టైమే పడుతుంది. కాబట్టి దీని కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది మనకి? O ఆఫ్ 1 కాంప్లెక్సిటీ. ఓకేనా? ఎన్ని నోడ్స్ ఉన్నా సేమ్ టైమే పట్టేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టైల్ పెట్టుకోండి ఎండింగ్లో డిలీట్ చేసేటప్పుడు, అదొకటి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎల్స్ టైల్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు ప్రీవియస్, టైల్ టు ప్రీవియస్. నెక్స్ట్ tail to next is equal to head ptr to previous is equal to null. Next head to previous is equal to tail ptr to next is equal to null. నెక్స్ట్ ఇది పైన ఇది కింద రాసిన ఏం కాదమ్మా ఈ 2 కనెక్షన్స్. పీటీఆర్ టు నెక్స్ట్ పైన రాసి హెడ్ టు ప్రీవియస్ మళ్ళీ రాసిన ఏం కాదు. నెక్స్ట్ ఇంకా అన్ని కనెక్షన్స్ బ్రేక్ అయినాయి కాబట్టి ఫ్రీ పీటీఆర్, ఎల్స్ పార్ట్ క్లోజ్, ఫంక్షన్ కూడా క్లోజ్. ఓకేనా? ఏమైనా డౌట్స్ మా? ఏం లేవు కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్పాలా? డిలీట్ అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. అవసరం లేదు కదా. డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో ఎట్లయితే మీరు డిలీట్ అట్ మిడిల్ చేసింటారో, అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్ చేసింటారో సేమ్ ఇది కూడా ప్రోగ్రామ్. మనకి హెడ్ టైల్ ఏం టచ్ కావమ్మా. లొకేషన్ వరకు డైరెక్ట్గా ట్రావర్స్ చేసింటాం మనం. లొకేషన్ వరకు చేసి డబుల్ పాయింటర్ యూస్ చేసి లింక్స్ని బ్రేక్ చేసేసింటాం. రైట్? సేమ్ ప్రోగ్రామ్, సేమ్ ఏం ఒక్క స్టేట్మెంట్ కూడా చేంజ్ కాదు. రాసేయండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వేరే ఏదైనా టాపిక్ చూద్దాం. ఓకేనా? బాయ్ మా. థ్యాంక్ యూ.